సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. ముఖ్యంగా మన లైఫ్లో క్రియేట్ అయ్యే అడ్డంకులు, దీని బ్లాక్స్ అని కూడా అంటూ ఉంటారు. అది పక్కన పెడితే ముఖ్యంగా మన లైఫ్ మనం అనుకున్నట్టు మారాలి అంటే నిజంగా మనం అనుకున్నట్టు మారుతుందా, దీన్ని ఆపేదేంటి, అలాగే మనకంటే కూడా పక్క వాళ్ళ మీద చూపించే ఇంపార్టెన్స్ కానీ లేదంటే ఎవరో ఏదో అనుకుంటారని జీవించే లైఫ్ వల్ల మనం ఏమన్నా స్పిరిచువల్గా ల్యాగ్ అవుతూ ఉంటామా, దీనివల్ల యూనివర్సల్గా మనం ఏమైనా వెనకబడుతుంటామా, ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. ఎపిసోడ్ మొత్తం చూడండి, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా కామెంట్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఇందాక ఇంట్రోలో అన్ని క్వశ్చన్లు వాళ్ళకి చెప్పేశాను. సో అదే క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్సల్గా కానీ స్పిరిచువల్గా కానీ మనకంటే కూడా మన ఆత్మ కంటే కూడా పక్క వారి మీద ఎక్కువ ధ్యాస పెడుతూ, అంటే అవతల వాళ్ళు ఇష్టం అని చెప్పట్లేదు, అయ్యో మనం ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఏ పనికి సంబంధించిందైనా సరే మనకంటే కూడా అవతల వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం. సో ఇలాంటి జీవితం వల్ల మనం బాగుపడతామా నష్టపోతామంటారు? ఖచ్చితంగా మనం బాగుపడ్డాం. అసలు బాగుపడే ఛాన్సెస్ ఉండవు. ఏ క్షణం అయితే నువ్వు నేను ఇలా చేస్తే వేరే వాళ్ళు ఏదన్నా అనుకుంటారని చేసావంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ ఎమోషనల్ ఛార్జ్ నువ్వు కూడా క్యారీ చేస్తావు. దానివల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉండదు. నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి అవకాశం అస్సలు ఉండదంటే ఉండదన్నమాట. సో ఇప్పుడు వెరీ సింపుల్ విరాట్. లెట్సే ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక బాబు ఉన్నాడు. ఓకే, ఆ బాబు స్కూల్కి ఆమె పంపిస్తుంది. ఓకే, పంపిస్తే ఆ అబ్బాయికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? తను ఇప్పుడు లెట్సే గోల్ ఏంటి, ఆ మదర్కున్న గోల్ ఏంటి? నా పిల్లవాడు స్కూల్కి వెళ్ళి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్స్ అన్నీ చదవాలి, అన్నిటిలో ఉత్తీర్ణుడు అవ్వాలి, పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనేది ఆమె లక్ష్యం కదా. ఆ పిల్లవాడు చేయాల్సిన పని ఏంటి? తను స్కూల్కి వెళ్ళాడా, క్లాసెస్ అన్నీ విన్నాడా, ఎగ్జామ్స్ బాగా రాశాడా, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ పని చేయకుండా, అయ్యో నేను ఇంత మంచి స్కూల్కి వెళ్తున్నా, నా పక్కన వాళ్ళు పాపం మురికివాడలో ఉండే వాళ్ళు అసలు స్కూల్కే వెళ్ళట్లేదు, నేను వెళ్తే ఎలాగా అనేసి అబ్బాయి ఆ మురికివాడలో ఉండే పిల్లల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ పర్పస్ ఫిల్ అవుతుందా? నేను చెప్పేదాంతో చాలా అర్థం ఉంది విరాట్. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. సో మీకు అర్థమైందా లేదా? ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుందని చాలా ఇంపార్టెంట్. యా. సో ఇప్పుడు ఆ పిల్లవాడు స్కూల్కి పంపించినప్పుడు స్కూల్కి వెళ్ళి తన మీద తను ఫోకస్ చేయాలి తప్పించి, ఇప్పుడు పక్కన వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అనేసి తను సాక్రిఫైస్ చేసి అక్కడ కూర్చొని ఉంటే తిన జీవితం బాగుపడుతుందా? పడదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి యాక్షన్ లేదు. అట్ ది సేమ్ టైం ఫోకస్ అనేది రాంగ్ ప్లేస్ లో ఉంది. బాగు చేయాలనే దానికంటే కూడా బాధను పంచుకుందాం అనడం ద్వారా ఎటువంటి యూజ్ ఏం ఉండదు. అదే ఈ అబ్బాయి చదువుకుంటే మేబీ అలాంటి పిల్లలకో లేదంటే వాళ్ళకి రేపు పొద్దున్న పని ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సేమ్ వే మన లైఫ్లో కూడా మనం అదే చేస్తున్నాం. ఎలా అనుకుంటున్నారా? మనం ఇప్పుడు అడల్ట్. సో మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో ఒక భార్య ఉంది, కూర్చొని ఏడుస్తూ ఉంది, ఏదో హెల్త్ బాగాలేదనేసో లేదా ఎవరన్నా ఒకరు అన్నారనేసో మనం ఏం చేస్తాం, దానికి ఇంకొంచెం ఎమోషనల్ ఛార్జ్ ఇచ్చి మనం కూడా కూర్చొని బాధపడడం కావచ్చు, వాళ్ళు అంతేలే వీళ్ళు ఇంతేలే అనేసి మనం కూర్చొని అనవసరంగా మనం ఎనర్జీ అనేది డిప్లీట్ చేస్తూ ఉన్నాం. అవునా కదా? లేదంటే ఇలా చాలామంది కూడా అనుకుంటారు, ఓకే మా నాన్న పేదవాడు, సో నేను కూడా మేబీ నాకు అవ్వదేమో, మా లైఫ్లో మా వంశంలో మేము రిచ్ అయ్యే ఛాన్సెసే లేవు, మా బతుకులు ఇంతే, ఇలా అనుకోవడం. సో ఇంకా ఓకే మేము మంచిగా ముందుకు వెళ్తున్నాము, సో వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు. ఎస్పెషల్లీ మనకి ఇంటికి వస్తారు కొంతమంది, లేదా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఓకే, ఈ సందర్భం యాక్చువల్లీ నాకు కూడా జరిగింది. మొన్న రీసెంట్గా నేను కర్ణాటకలో ఒకరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నాకు టీ ఇచ్చారు, నేను తాగలేదు. ఎందుకంటే నేను టీ మానేశాను, నాకు టీ కాఫీ అలవాట్లేదు అని. దానికి వాళ్ళు హర్ట్ అయ్యారంట. సో ఐ జస్ట్ టు కీప్ దాట్. ఎనీవే ఐ డెంట్ ఫీల్ ఇట్ బికాజ్ ఇట్స్ మై చాయిస్. ఇప్పుడు నాకు అక్కడ చాయిస్ ఉంది ఏంటి, వాళ్ళు హర్ట్ అవుతారని నేను టీ తాగొచ్చు, కానీ ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటి, వాళ్ళు హర్ట్ అవుతారని నాకు ఇష్టం లేని పని చేస్తే నా బాడీని నేను డ్యామేజ్ చేసుకుంటున్నా, నా మనసుని నేను చంపుకుంటున్నా,
అవునా కదా? అంటే ఇది ఒకటి విషయం అనే కాదు, అన్నిట్లకన్నా నేను చెప్తున్నా. అదే నాకు నచ్చిన పని చేస్తే నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అంటే ఓకే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఫైన్, వీ కెన్ లీవ్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను రాలేదు కదా. అది అవ్వదు కూడా. భూమి మీద ఎవ్వరికి అసాధ్యమైన పని ఏమంటే అందరినీ ఇంప్రెస్ చేయాలి అనుకోవడమే ఒక పిచ్చితనం. సో మీకు ఎవరికన్నా ఉంది అంటే ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే, అందరికీ నచ్చినట్లే నేను మంచి బట్టలు వేసుకోవాలి, చీర వేసుకోవాలి, వీళ్ళకి నచ్చినట్లే. ఎందుకంటే మీకు నచ్చిన కలర్ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ ఇంకొక నచ్చకపోవచ్చు. సో మీరు ఏదో మంచిగా తయారై వెళ్తారు ఫంక్షన్లో, ఇదేంటి జ్యువెలరీ ఇలాగుంది, ఇదేంటి ఈ చీర ఇలా ఉంది అని ఎవరన్నా అనేపటికి మొత్తం మీరు డమాల్, మీ ఎమోషన్స్ అంతా కూడా. అవునా కదా? చాలా మంది ఇది చూడడానికి చాలా చిన్నగా అనిపించచ్చు, కానీ ఇలా అనుకోవడం వల్ల మన ఆత్మకు కూడా నష్టం కలిగే చాలా చాలా ఎమోషన్స్ గా. అంటే యు ఆర్ హియర్ టు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. అది అవుతుందా? ప్రపంచంలో అందరినీ మనం మెప్పించాలి మనం చేసే ప్రతి పనిలో. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు చేసే పని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ ఇష్టమేనా? డెఫినెట్లీ ఇష్టం ఉండదు. అలానే నువ్వు చేయాల్సిన పని నువ్వు మానేసావా? కానీ నువ్వు చేసే దాని వల్ల నీకు ఇష్టం అవుతుందా లేదా? అది ఇంపార్టెంట్. ఒక రకంగా ఇది పర్పస్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ యువర్ పర్పస్. అదర్వైజ్ నీకు ఆ ఇంక్లినేషనే ఉండదు. మనకి ఇప్పుడు ఇలాగ నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, అందరికీ ఇలాంటి ఇంక్లినేషన్ ఎక్కడ ఉంటుంది? వెళ్ళి అన్ని పనులు మానేసి స్టూడియోలో కూర్చొని స్పిరిచువాలిటీ గురించి చెప్పాలి, అందరి జీవితాలని మార్చేయాలి అని ఎందుకు ఉంటుంది? అందరికీ ఏంటి, ఓకే నా జీవితం నేను మార్చుకుంటే చాలు, నా లైఫ్, నా సంసారం, నా భర్త, బిడ్డలు అలా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. నీ పర్పస్, నా పర్పస్ ఇది. అందుకే మనం ఇది వర్క్ ఆన్ చేస్తున్నాం. అండ్ ఇంట్లో వాళ్ళకి అది ఇష్టమా లేదా పక్కన పెడితే, అండ్ అట్లీస్ట్ మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. అండ్ మన ఆత్మ అనేది ఇది ఆత్మ ఉన్నతి జరుగుతూ ఉందన్నమాట. సో సోల్ ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ సోల్ ఎవల్యూషన్ జరిగే క్రమంలో కొంతమంది బాధపడతారు, బట్ ఇట్ ఈస్ ఆల్ రైట్. కానీ ఇమాజిన్ చేయండి, మన ప్రేక్షకులు ఇప్పుడు మా నాన్నకి ఇనిషియల్గా ఇష్టం ఉండేది కాదు ఇది చేయడం. నువ్వు ఒక పిచ్చిదానివి, అంత మంచి డేటా సైంటిస్ట్ జాబ్ని వదిలేసావు, బెంగళూరులో అంత పెద్ద కంపెనీ, అంత మంచి లక్షలు ఇచ్చే జీతాన్ని వదిలేసి ఈ పిచ్చి కోచింగ్ ఏంటి అనేసి. నేను ఇప్పుడు కోచింగ్ చేయకపోతే ఇన్ని వేల మంది ఎలా మారుతారు అంటే, నేను అప్పుడు మా నాన్న మాట నేను కన్సిడర్ చేసి ఈ కోచింగ్ నేను ప్రాక్టీస్ చేయకపోయింటే ఇంత మంచిగా నేను చెప్పేదాన్నా, ఇన్ని వేల మంది మిస్ అయ్యేవాళ్ళు కదా. అంటే ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒకరు హర్ట్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఎంతోమంది దీని గురించి బెనిఫిట్ అవుతున్నారు. లోక కళ్యాణం చేసేటప్పుడు మనకు అదే శ్రీకృష్ణుడు కూడా ధర్మం కోసం యుద్ధం చేసేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారు. ఇట్ ఈస్ కామన్. మనం దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. మనం చేసే కర్తవ్యం మనం ధర్మబద్ధంగా చేస్తూ ఉంటే మన సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. లేటర్ ఆన్ వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇప్పుడు మా నాన్న గర్వపడుతున్నాడు, ఓకే యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అని. అది తెలియడానికి వాళ్ళకి ఆ రియలైజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటిల్ దెన్ వి షుడ్ బి లిటిల్ పేషెంట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇప్పటి వరకు ఎవరు ఎంత నష్టపోయారో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా ట్యూన్ అవ్వాలి, మీరు ఇక్కడ నుంచి మీ ఆత్మకు సంతృప్తికరంగా ఉండే జీవనాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సో అలాగే దీనికి సంబంధించి బ్లాగ్స్ ఏమైనా క్రియేట్ అయితే వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇంకా ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం కోసం ఫ్రీ క్లాస్ అనేది ఒకటి ఇవ్వబడుతుంది అనమాట. దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ ఫ్రీ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫామ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు టీంతో మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.